నమస్తే నేను సంజన వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. తెలంగాణలో కులగణన లెక్కల వివాదం రాజుకుంది. పక్కా ప్రణాళికతోనే లెక్కించామని ఓవైపు ప్రభుత్వం అంటుంటే అంకెల గారడీ చేశారని చెప్పేసి కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కులగణనను బీఆర్ఎస్ బీజేపీ విస్మరించాయని చెప్పేసి కూడా ఆరోపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 3.54 లక్షల మంది బీసీలుండగా 14 ఏళ్లలో పెరిగిన జనాభా 14 లక్షలేనా అనే సందేహాలు కూడా లేవనెత్తారు. ఇక గ్రేటర్ పరిధిలోనే ఇంత మార్పు ఉంటే మరి రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, అలాగే దశాబ్దం గడిచిన తర్వాత కూడా అంకెలు మారకపోవడం ఏంటి అనే క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి విపక్షాలు సూటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నాయి. కులగణనపై ఇంతకీ ఎవరు చెప్తోంది నిజం, ఎవరు చెప్తోంది అబద్ధం? సో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రజితారెడ్డి బీఆర్ఎస్ నుంచి, అలాగే రామ్ రెడ్డి బీజేపీ నేత, అలాగే సునీల్ కాంగ్రెస్ నుంచి పాల్గొంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఎస్ అంతకంటే ముందు డిబేట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత డిబేట్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్ వెల్కమ్ బ్యాక్. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు రామ్ రెడ్డి బీజేపీ నుంచి ఉన్నారు. నమస్తే రామ్ రెడ్డి గారు. వినిపిస్తోందా? వినిపిస్తుంది. యా అండి వినిపిస్తోంది. సో మనం మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణలో కులగణన లెక్కల వివాదం రాజుకుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ వినిపిస్తున్నారు. సో కొంతమంది కులగణన చేపట్టారని చెప్పేసి చెప్తారు, కొంతమంది ఇంటింటి సర్వే చేశారు, కొంతమంది ప్రాపర్ గా చేయలేదు. సో ఇన్నేళ్ళైనా సరే కూడా ప్రజల అంకెల సంఖ్య మారలేదా, 14 ఏళ్ల నుంచి ఒకే నెంబర్ కంటిన్యూ అవుతుందా అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో రకరకాలుగా గవర్నమెంట్ సంబంధించి ఒక్కొక్కరు కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి, మీ ఒపీనియన్? ఒకటి 2014లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు సమగ్ర సర్వే అని అందరినీ ఇక్కడ బాంబేలో ఉన్నోళ్ళు, హైదరాబాద్ ఉన్నోళ్ళు ఎవరు వాళ్ళ ఊర్లలో రావాలి అని చెప్పాలి. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి అప్పుడు ఓసీలు 21% అని ఆయన చెప్పిండు. ఈరోజు చూస్తే 16% అంట. అయిన తర్వాత ఏది చేసినా ఒక శాస్త్రీయబద్ధంగా లేదు. నెల రోజులు టైం ఇచ్చిర్రు, అందరిది ఎందుకు కాలేదు. అయిన తర్వాత ఈడ రెండు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో ఉండే జనసంఖ్యను మనం లెక్క పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా గ్రామీణ వాళ్ళు. ఇక్కడ 25% ఒరిజినల్ హైదరాబాద్ వాళ్ళు ఉంటారు, మిగతా 75% గ్రామాలల్లో ఉంటే విలేజ్లలో ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో ఇది ఉంటారు. అందుకోసం అక్కడిచ్చిర్రా ఇక్కడిచ్చిర్రా ఇవన్నీ కూడా ఆధార్ కార్డు లింకేజ్ చేయని రోజులు ఈ సర్వేలు చేసిన ఆధార్ కార్డు లింక్ చేసి అయిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్న బ్రహ్మాండంగా చెప్తే మేము విమర్శించడం, ప్రతిపక్షాలు విమర్శిస్తే దాంట్లో ఉన్న తప్పులను ఎత్తి చూపుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారే నిన్న వీరి రిపోర్టు తగలబెట్టేసారు, తీన్మార్ మల్లన్న గారు. అందుకోసం దాంట్లో మమ్మల్ని సాటిస్ఫై, ప్రతిపక్షాలను సాటిస్ఫాక్షన్ అంటే ముందు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ ఏదో కార్యకర్త కాదు, ఆయనను సాటిస్ఫాక్షన్ అయితే లేదు. వాళ్ళ దాంట్లోనే ఇది లేదన్నప్పుడు ప్రతిపక్షాలకైతే 100% ఇంట్లో డౌట్లు ఉన్నాయి. దాంట్లో డౌట్లల్లో రిజర్వేషన్ అయిన తర్వాత మేము ఫస్ట్ ఆబ్జెక్షన్ మా భారతీయ జనతా పార్టీకి ఒకటే, 10% మైనార్టీలను తీసుకొచ్చి బీసీలలో ఎట్లా కలుపుతారు? ఇప్పటికే వాళ్ళకి నష్టం జరుగుతుంది. బీసీలకు నష్టం జరుగుతున్నది ఏంటి అంటే ఈ 4% రాజశేఖర రెడ్డి గారు చేసిన తర్వాత, అంతకుముందు కూడా ఉన్నారు దూదేకులోళ్ళు, వాళ్ళు బీసీ డి గ్రూపుల్లో ఏదో ఉన్నారు. వాళ్ళ కాకుండా వీళ్ళని 4% తెచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతున్నది. 10% ఈబీసీ దాంట్లో మీద కాదు నష్టం జరిగేది. ఈ మైనార్టీస్కు ఏదైతే ఇస్తున్నారో ఆ 4% తోటి హైదరాబాద్ కార్పొరేషన్లో కూడా అంతకుముందు ఎవరన్నా కార్పొరేటర్లు గెలిస్తే వాళ్ళు బీసీలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్ మొత్తం మైనార్టీ వాళ్ళే ఉపయోగిస్తారు. అందుకోసం మైనార్టీ అనేదాన్ని ముస్లిమ్స్ ఎక్కడ కూడా అనగదొక్కబడాలి కదా. వాళ్ళు పరిపాలకులు, పాలించిన వాళ్ళు. తెలంగాణను నిజాం రాష్ట్రాన్ని 400 సంవత్సరాలు వాళ్ళే దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి రిజర్వేషన్స్ ఏ బేసిస్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఆ దాంట్లోకి వెళ్ళి మేము ఇమ్మీడియట్ కోరేది ఏంటంటే ఆ 10% ఏదైతే ఉన్నారో మైనార్టీస్ బీసీలలో కాకుండా వాళ్ళని ఈబీసీ దాంట్లో పెట్టండి. ఏదైతే ఈబీసీ 16% ఉందని ఇప్పుడు చెప్తున్నారు, 21% అని అంతకుముందు కేసీఆర్ చేసిన వాళ్ళ ఆ దాంట్లో తీసుకొచ్చి ఈ 10% అనేది బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఆ 10% తెచ్చి ఈబీసీలో పెట్టండి. మైనార్టీస్ను కూడా ఈబీసీలో పెట్టండి, వద్దంటలేం. కానీ దీంట్లో తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తారు. అది మొదలు మారవలసింది. మూలంగా ఆ 10% ఇవ్వడమే బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది. సంఖ్య ఎక్కువ తక్కువ ఏదున్నా రిజర్వేషన్స్ అనేది 42% ఇస్తామన్నారు. 56% ఉన్నా 42, 51 ఉన్నా 42. కానీ అందులో 10% ఇది వీళ్ళని తీస్తే వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ జరుగుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది మా యొక్క స్థిరాభిప్రాయం.
సో బేసిక్ గా ఇప్పుడు రామరెడ్డి గారు మీరు అంటున్నారు స్థిరాభిప్రాయం, ఓకే దట్స్ ఫైన్. బట్ అక్కడి నుంచి కంపేర్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏదైతే కులగణన చేశారో, ఇంటింటి సర్వే చేశారో, అది ఏది కూడా ప్రాపర్ గా చేయలేదు, అందరికి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇదే ఇష్యూని కేంద్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా కులగణన చేయాలని చెప్పేసి కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు బేసిక్ గా అసలు ప్రాపర్ గా జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఎవరికైనా న్యాయం జరిగింది దీనివల్ల అని చెప్పేసి? ప్రాపర్ గా ఇప్పుడు ఇది మనం ఎవరం కానీ ఇండివిజువల్స్, గవర్నమెంట్ ఇది అసెంబ్లీలో పెట్టింది, దాన్ని నమ్మవలసిందే కదా. మనం నమ్మము, మేము కాదు అని, దానికి శాస్త్రీయత ఉందా లేదా అనేది వాళ్ళ ప్రభుత్వం అయిన తర్వాత. ఇంకొకటి, ఇది ఎప్పుడు కేంద్రం చేయాలి, కేంద్రం చేయదు. ఈడ రెడ్డిలు ఫార్వర్డ్ క్యాస్ట్, కర్ణాటక పోతే బ్యాక్వర్డ్ క్లాసు, ఈడ లంబడోలు ఎస్టీలు, మహారాష్ట్ర పోతే బీసీలు. అందుకోసం అక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయాలి, కానీ దేశం మొత్తం చేయడానికి అది వీల్లేదు. సాకలోళ్ళు ఇక్కడ ఇది కర్ణాటక పోతే ఎస్టీలు, అందుకోసము బీసీలు ఈడ ఉన్నవాళ్ళు ఆడ. అందుకోసం ఇవన్నీ కూడా ఏ రాష్ట్రం వల్ల వాళ్ళు ఆడదు. అయిన తర్వాత నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఈరోజు ఇంకొకటి కూడా బీసీలకు న్యాయం జరగాలంటే, ఏదైతే రెడ్డి సామాజికంలో కాపు అనేది, మున్నూరు కాపు కానీ బలిజ కానీ, ఈ మొటాటి గుడాటి పాకనాటి ఈ క్యాస్ట్లు ఏవైతున్న సబ్ క్యాస్ట్లు, దాంట్లో కాపు కూడా అందులోకే వస్తారు. వాళ్ళని కూడా ఫార్వర్డ్ క్యాస్ట్లో వేయాలి, ఓసీ దాంట్లో పెట్టాలి. ఎవరైతే మున్నూరు కాపులు ఉన్నారో, బలిజలు ఉన్నారో, వాళ్ళని కూడా తీసుకొచ్చి రెడ్డిలలోనే పెట్టాలి. ఎందుకంటే నువ్వు ఈడ నారాయణపేట ఏరియా ఉన్నారు, ఎల్లారెడ్డి గారు మాజీ మంత్రి, వారు మున్నూరు కాపులందరూ కూడా రెడ్డిలను కరీంనగర్లో పెట్టుకున్నారు, మహబూబ్నగర్లో. వీళ్ళంతా కూడా రెడ్ల సబ్ క్యాస్ట్లు, 20 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. 20 సబ్ క్యాస్ట్లలో వీళ్ళు కూడా ఉంటారు. రెడ్డి అనేది ఒక మొటాటి గుడాటి వాళ్ళే కాదు, ఏ పని చేసిన దాంట్లో కూడా మూట కొడుతోళ్ళని మొటాటి అని, గుడాటి అని, గూడు కట్టుకొని ఉండేట్టు ఏదో ఉంది దాంట్లో. ఆ దాంట్లలో ఇవి కూడా, ఈ రెండిట్లను కూడా. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు అన్యాయం వాళ్ళు ముందర ఉన్నారు. ఇవాళ ఎవరు రాజకీయంగా బీసీలను అడ్డం పెట్టుకుని లాభపడుతున్నది మున్నూరు వాళ్ళు ఎక్కున్నారు, కాపులు ఎక్కున్నారు. వాళ్ళని అందుకోసం ఇది పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా కానీ, అంగబలం కానీ, అర్ధబలం కానీ అన్నీ ఉన్న వాళ్ళు కాపులు ఇవ్వాలి. సో రామరెడ్డి గారు మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు అసలు బీసీలకి అన్యాయం జరిగింది, అసలు బీసీలు తగ్గడానికి కారణం ఏంటి? బీసీస్కి గెలవని కులాలు ఉన్నాయి, ఇంకా వార్డు మెంబర్ కూడా గెలవని కులాలు ఉన్నాయి బీసీలల్లా. ఇప్పటి వరకు వడ్డీ రోజులు ఒక్కరు కాలేదు ఎమ్మెల్యే. ఓకే, అందుకోసం మంగళోళ్ళు ఇప్పటి వరకు కాలేదు. అందుకోసం వీళ్ళందరూ కావాలంటే ఇదైతుండ్రో అనుభవిస్తారు. అయిన తర్వాత ఆర్థికంగా బాగున్న వాళ్ళు, వివక్షకు గురిగాని వాళ్ళు. అందుకోసం దీన్ని కూడా పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. సో అంటే ఇన్ని కులాలు ఉన్నా కూడా బీసీలకే అన్యాయం జరిగిందని మీరు అంటారా? ఎస్, బీసీలలో అణగారిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అణగారిన వర్గాలు అసలు వార్డు మెంబర్కి వెళ్ళని కులాలు ఉన్నాయి అండ్లా. ఓకే, అందుకోసం ఈ రోజు చేసిన దాంట్లో వాళ్ళు చేసిన దాన్ని మమ్మల్ని సాటిస్ఫై, వాళ్ళు చెప్పేది ఆ రిప్లై మాకు కాదు చెప్పవలసింది, ఇలా వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీకే చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన్నే ప్రతులను తగలబెట్టిండు. అంటే మీ గవర్నమెంట్లోనే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీకే అది చేస్తున్నా అంటే మీరు ఏ విధంగా పరిపాలన ఉంది, ఏ విధంగా చేసారు అనేది మీ పార్టీ వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయలేనటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో మీరు ఉన్నారనేది మేము మాట్లాడుతున్నాం, ఓకే, క్వశ్చన్ చేస్తున్నాం. యా, సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నుంచి సునీల్ కవ్వాడి గారు ఉన్నారు. నమస్తే సునీల్ కవ్వాడి గారు. మేడం గారు నమస్తే. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే, యా, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే కులగణనకు సంబంధించి ఒక్కొక్కరు ఒక వర్షన్ వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న కూడా స్పందించారు. సో బీసీలకి చాలా అన్యాయం జరుగుతోందని చెప్పేసి, మిగిలిన కులాలకి ఏం జరగట్లేదా, ఓన్లీ బీసీస్కే జరుగుతోందా? అసలు బేసిక్గా ఈ సర్వేకి సంబంధించి ఎవరు చెప్తోంది నిజం, ఎవరు చెప్తోంది అబద్ధం? ఇప్పుడు ఇదే విషయంపై నిన్న అసెంబ్లీలో ఆయన చెప్పారు, కేంద్రం దేశవ్యాప్తంగా కూడా ఈ సర్వే చేయాలని చెప్పేసి కూడా కేంద్రంలో లేవనెత్తుతాం, ఇదే అంశంపై డిస్కస్ చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై మీరేమంటారు? ముఖ్యంగా మేడం, ఈ బీసీ కులగణన లేకపోతే ఈ కులాల మధ్యలో చిచ్చు అనేది బీజేపీ పెట్టిన చిచ్చు. వాస్తవంగా నిజంగా ఇక్కడ బీసీ కులగణనను ఇంత అంటే కేసీఆర్ గారు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కులగణన చేసినప్పుడు కేవలం వ్యతిరేకించింది బీజేపీ పార్టీ మాత్రమే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో వాళ్ళు కొంతమంది సర్వేలో పాల్గొనలేదు, తర్వాత బీజేపీ ఈ బీఆర్ఎస్ రెండు కలిపి
కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఎజెండా. కానీ వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పనీకి 100%గా దాని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు చేయని పని రేవంత్ రెడ్డి గారు చేసి వీళ్ళను మేమెంతో మాకంతా అనే వాట మీద దీన్ని తీసుకొచ్చి ఒక ముందుకు తీసుకుపోతా ఉంటే ఇలా బీజేపీ వాళ్ళు కొత్త రాగం ఎత్తుతున్నారు. ముస్లింలు 10% మా దాంట్లో కలవద్దు, మాకు వాళ్ళతో సంబంధాలు లేవు, వాళ్ళు ఉంటే మాకు పాలు దక్కిపోతానో లేకపోతే మాకు సరి అయిన ఏదో ఒకటి ఒక రకంగా ముస్లింలు అంటే బీజేపీ గిట్టదు కాబట్టి వాళ్ళని తీయాలి. మరి వాళ్ళు ఈ దేశవాసులు కాదా? వాళ్ళని తీసి ఎక్కడేద్దాం. వాస్తవంగా ఏంటంటే రెడ్డి గారు అన్నారు, బీజేపీ పార్టీ నేత, వాస్తవంగా మరి తెలంగాణ కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఏలిన ముస్లింలు ఇలా వాళ్ళు ఈబీసీలో ఏమని ఒకరు, బీసీలో ఏమని ఒకరు, ఇప్పుడు దేనికైనా ఒక చట్టబద్ధత ఉంటది. ఈ భారతదేశ పౌరులుగా వాళ్ళు ఉన్నప్పుడు లేదా తెలంగాణ రాష్ట్ర వాసులుగానో ఓటర్లుగానో ఉన్నప్పుడు వాళ్ళ ప్రియారిటీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 100% ఏం జరుగుతుంది అనేది గమనించాలి మనం ఇక్కడ. ఇవాళ తీన్మార్ మల్లన్న గారి విషయం మాట్లాడుతూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న వాస్తవంగా ఆయన ఎన్ని కూట్లకు పోయిండు, ఎన్ని పార్టీలు మారిండు, ఎక్కడెక్కడ ఎట్టెట్లా వస్తుండు. వాస్తవంగా ఆయన ఏంటంటే ఎక్కడ కూడా కొంచెం నచ్చకపోయినా లేకపోతే ఏదైనా జరుగుతే అక్కడ పొసకపోయినా నిలబడని వ్యక్తి. అంటే తనేమనుకుంటాడంటే తనకు తానే కరెక్ట్ అనుకునే వ్యక్తిత్వం గల్లోను కొంతమంది రాజకీయాల్లో ఉంటారు, వాళ్ళని ఎవరు కాదనిలేదు. ఇవాళ మా తీన్మార్ మల్లన్న ఆశ ప్రజలలో రెచ్చగొట్టి కొంతమంది బీసీలు అందరు కలిపి నువ్వు కూడా కేసీఆర్ లెక్క గట్టిగా తిరిగితే ముఖ్యమంత్రి అవుతావు పోయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జెండా ఎత్తుకుంటున్నారు. అంటే పార్టీని ప్లాట్ఫామ్ కింద వాడుకొని వాళ్ళకు ల్యాండ్ కావడానికో లేకపోతే ఫ్లై కావడానికో ఒక ప్లాట్ఫామ్ లెక్క వాడుకొని తీరా వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత అక్కడ వ్యవస్థను మార్చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీగా చట్టాన్ని మనం గౌరవిద్దాం. చట్టంలో ఇప్పుడు అసెంబ్లీ కంటే పెద్దది లేదు కండి తెలంగాణ రాష్ట్రంలో. ఒక చట్టసభలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏవైతే ప్రతిపాదనలు చేస్తున్నారో వాటికి ప్రతిపక్ష నాయకులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, మీరు ఏందో కొంచెం కూర్చొని వాటికి సరి అయిన అటువంటి విధి విధానాలను కానీ లేకపోతే ఏమన్నా సలహాలు సూచనలు చేయాలి తప్ప ప్రతిదీ ఒకడు పేపర్ తలకు పెడతా అంటాడు, ఒకడు ఈ కులాన్ని మాకు వద్దంటారు, ఇంకొకరు ఇది కరెక్ట్ కాదు అంటారు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ జనాభా లెక్కల ప్రకారం కావచ్చు, కుల విభజనలు కావచ్చు, ఇవాళ తెలంగాణలో హై పోర్ట్ లో ఉన్నటువంటి డిమాండ్ ఏంది మేడం? కేవలం ఈ కులాల మధ్య విభజన అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళది ఒక దిక్కు లేపు కూర్చోబెట్టారు. ఇక్కడ ఇది జరుగుతా ఉంది. సో మేమేమంటున్నాం అంటే దయచేసి చట్టాన్ని గౌరవించండి. చట్ట ప్రకారంగా ఏమన్నా తేడా వస్తే నిజంగా అంటే చెప్తున్నారు. బట్ ఏది చూసుకున్నా కూడా ఈ కులకరణ అనేది చాలా ప్రాపర్ గా జరగలేదు అని చెప్పేసి కొన్ని వర్షన్స్, మరోవైపు జరిగింది కానీ కొన్ని కులాలకైతే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కొన్ని చోట్ల ప్రాపర్ గా జరగలేదు. అండ్ ఫర్దర్ గా పర్సనల్ డీటెయిల్స్ కూడా అడిగి తీసుకున్నారు. అసలు దీని వల్ల ఎవరికి యూజ్ అని చెప్పేసి. అంటే గత ప్రభుత్వంలో కూడా కులకరణ జరిగింది, మరి అప్పుడెందుకు ఇష్యూ అవ్వలేదు, ఇప్పుడే ఎందుకు ఇష్యూ అవుతోంది? మేడం మేమేమంటున్నాం అంటే ఇవాళ ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కింద మనం కొన్ని విషయాలు అడిగాం. వాటిలో తర్వాత మళ్ళీ అధికారులు వెనక్కి తగ్గారు. ఎందుకు? సరే కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అన్ని వివరాలు కాబట్టి ఇవ్వకపోవడం బెటర్ అనుకున్నారు. సరే వద్దు అని కూడా చెప్పినాం. వద్దు అని చెప్తే దీన్ని ఏదో రాద్ధాంతం చేసి కాంగ్రెస్ పార్టీ గుంజుకుంటది, ఒక్కొక్కరు ఆస్తులు అడుగుతున్నారు, అవి అడుగుతున్నారు. అదే గతంలో బీజేపీ పార్టీ ఆడవాళ్ళ దగ్గర బంగారం కూడా ఎంత ఉందో, ఎన్ని గ్రాములు ఉందో లెక్కలు చెప్పాలన్నారు. అప్పుడు మహిళా లోకం లేవగానే తోక ముడిచిండ్రు. సో ఇక్కడ కూడా కొన్ని విషయాలలో సరే అధికారులు అన్నప్పుడు సర్వేలో కొన్ని తప్పుడు తరగ జరుగుతూ ఉంటది. దాన్ని కూడా సమీక్షించుకున్నాం. ఏది వద్దనుకుంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఈనాటికి కూడా మీ భూములు ఎంత, మీ ఆస్తులు ఎంతో విషయం పక్కకు పెడితే సర్వేలో కూడా పాల్గొనలేదు. అంటే కొంతమంది దాచుకున్న వాళ్ళు భయపడతా ఉన్నారు. అది ఒక రకంగా దోసుకున్న వాళ్ళకే భయం తప్ప మేడం ఎట్లాంటి సామాన్య ప్రజలకు భయమే లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. అన్నారు కులగణన పేరుతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు గత ప్రభుత్వం ఇంతకు ముందు వాళ్ళు అడిగారని చెప్పని అంటున్నారు, బంగారం అడిగింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి. బట్ వీళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, వాట్ అసలు ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎలా ఉంటారు, మొత్తం ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు బేసిక్ గా? మేడం అవి ఎవ్వరు కూడా ఇవ్వలేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. ఆ విషయాలు అడిగినప్పుడు చాలా మంది రిజెక్ట్ చేసిర్రు.
సీఎం ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఇస్తే రాసుకోండి, ఇవ్వకపోతే ఏ విషయం ఇస్తే ఆ విషయం తీసుకొని రండి. ఎందుకోసం అడిగిన ఆ విషయం అంటే మేడం దయచేసి గమనించాలి. బీఆర్కే న్యూస్ ద్వారా ప్రజలకు పోవాలి ఈ విషయం. ఇవాళ మనం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అంటే సామర్థ్యత, అతను ఏంటి, ఆయన ఫ్యామిలీ ఏంది, ఫ్యామిలీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తున్నాడు, ఒకవేళ ప్రభుత్వం నుంచి మనకు అతనికి ఏమైనా చేయగలిగితే ఏం చేద్దాం అనేటువంటి దాని మీదనే తప్ప ఏదో జరిగేది కాదు, దీని ద్వారా ఏం పోయేది కాదు. ఇవాళ ఏదో వెనకటి రోజుల లెక్క ప్రజలు ఏది చెప్తే అది తల ఊపడానికి సిద్ధంగా లేరు. ఎవరినైనా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ఎవరినైనా విషయంలో తేడా వస్తే ఉతికారేస్తారు తప్ప ఎక్కడ కూడా ప్రజలు ఇలా అయ్యా మేము మీరు ప్రభువులు మేము ప్రజలం అన్నట్టుగా లేరు. సో కొంచెం అక్కడ ఏమన్నా తేడా జరుగుతాయి మేడం. ఇవాళ ప్రభుత్వం 1 yearలోనే అంత సాహసమైన కార్యక్రమం తీసుకుంది. ప్రభుత్వం పాలనలోకి రాగానే కొన్ని విషయాలలో తప్పులు జరిగి ఉంటాయి, వాటిని మేము సరిదిద్దుకున్నాం. వాటి వల్ల ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పిన వాళ్ళకి కూడా మేము అభ్యంతరం చెప్పకుండా సర్వే చేయించినాం. సో సో నిజంగా ఏ రాష్ట్రం, ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో లేనంతగా దేశంలో చేసి మేము చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, దేశంలో కూడా ఈ కులాలది కావాలి, మనం ఈ బీసీ జనగణన కావచ్చు, కుల జనగణన కావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినారు. ఇందాక మా రెడ్డి గారు ఓ మాట అన్నారు, ఇవాళ ఎస్సీలు ఇక్కడ బీసీలు ఉన్నారు, బీసీలు ఎస్సీలు అని చెప్పేసి. నిజంగా ఇవాళ ఇప్పుడు ఈ కట్కోళ్ళు ఉంటారు, నార్త్ ఇండియాలో అంతా వాళ్ళు ఎస్సీలు, ఇక్కడ బీసీలు. సో ఒక్కొక్క రకంగా ఉంది. ఎవరు ఏదైనా కానీ మేమెంతో మాకంతా అనే వాట వచ్చినప్పుడు ఒక రాష్ట్రమే కాకుండా కేంద్రం కూడా పెద్దన్న పాత్ర పోషించి కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసి ఈ రకంగా వాడి ఒక రాష్ట్రంలో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పాలి తప్ప ఈ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు చేసే లెక్కలు ఎట్లుంటాయంటే ఏ రాష్ట్రంలో బీజేపీ ఉండదో ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఏ రకంగా అయినా చేసి కులగణన తీర్చిపెట్టాలి. ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకుంటే మందకృష్ణ మాదిగ గారి విషయమే తీసుకుందాం. వాళ్ళు 30 దశాబ్దాలుగా కొట్లాడుతున్నారు. 1 దశాబ్ద కాలం మోడీ గారే ఉన్నారు. ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావనలో తీసుకోలేదు, దాన్ని ఎందుకు పరిష్కారం చేయలేదు అంటే ఇవన్నీ రాజకీయాలలో ఒక ఆటలు తప్ప ప్రజల మీద ప్రేమ కాదు. ఈనాటికి కూడా సుప్రీంకోర్టులో కొంచెం అవునని కొంచెం కాదని వస్తే కూడా దాన్ని నిజంగా పరిష్కరించాలంటే పార్లమెంట్ లో అత్యవసర సమావేశం పెట్టి ఒక చట్టాన్ని చేసి, అరే ఇదివరకు ఆల్రెడీ తమిళనాడులో వర్గీకరణ జరిగింది, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో జరిగింది, దీన్ని ఈ రకంగా చేసుకోండి అని చెప్పే పరిస్థితి లేకుండా ఇవాళ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దించాలంటే ఏం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అది చేయాలంటే ఏం చేయాలి? నిన్న సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. వీళ్ళందరూ ఎలిగేషన్స్ చేస్తున్నారని మీరు అంటున్నారా? ఎస్ మేడం, 100% ఇక్కడ ఏం లేదు, కేవలం కాంగ్రెస్ రామరెడ్డి గారు ఉన్నారు. సో వారైతే ప్రత్యేకంగా చెప్తున్నారు బీసీలకు అన్యాయం జరిగింది, సో బీసీ వర్గం ఎందుకు తగ్గిందని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళు కావాలని చేశారని చెప్పేసి కూడా రామరెడ్డి గారు అన్నారు. సో దానికి మీరేమంటారు? మేడం ఇప్పుడు రామరెడ్డి సార్ అన్నట్టు దాని మీద మేము ఏమంటున్నాం మేడం, ఇలా చెప్పిందే ఫైనల్ కాదు. మనకి ఇలా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉంది, మళ్ళీ పెడదాం, మళ్ళీ డిమాండ్ చేయండి. మరి ఎట్లా చేస్తారు? అన్ని పార్టీలు కొంతమంది కమిటీ కంట్రీ ఒక కమిషన్ వేసుకుందాం, ఒక కమిటీ వేసుకుందాం అని ఆల్ పార్టీస్ నుంచి ఎట్లా చేద్దాం అనేది ఆలోచన చేసి నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని రెడ్డి గారు మాట్లాడడం చాలా సంతోషం. నిజంగా కొంతమంది అయ్యో మాది మాకు మేము అన్నట్టుగా ఉంటది తప్ప. నారాయణ రెడ్డి సార్కు నమస్తే. ఇంకొక విషయం ఏంటంటే మేడం, ఇక్కడ ఈ మున్నూరు కాపుల విషయంలో సారు మంచి పాయింట్లు ఏమన్నెత్తిండ్రు రెడ్డి గారు అయ్యుడు, ఈ ఇళ్లను రెడ్డిలో కలుపుకోవాలని. ఎందుకు అంటే ఇవాళ నిజంగా మున్నూరు కాపు అనే వర్గము ఇవాళ రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉంది. రాష్ట్రాల్లో ఎక్కడో పెట్టుకొని వీళ్ళు రెడ్డిలుగా చెలామణి అవుతూ బీసీల సొమ్ము తింటున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఉన్నతంగా ఈ మున్నూరు కాపు వర్గాలను ఖచ్చితంగా ఓసీలో చేర్చాల్సిందే. బీసీలకు అన్యాయం జరుగుతున్న పాయింట్లో ఎక్కడ సవరణ చేస్తే బీసీలకు న్యాయం అయితే ఇట్లాంటి ప్రధాన అంశాలను నిజంగా ప్రతి పార్టీ కూడా ముందుకు తీసుకురావాలి. నిజంగా మేడం ఇలా రాష్ట్రంలో ఒక్కరు బతుకుతే బతికినట్టు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు, ఇందాక సార్ అన్నారు బీజేపీ నారాయణ రెడ్డి గారు, వార్డు మెంబర్కు కూడా అంటే కనీసం వార్డు మెంబర్కు నేను దాన్ని ఏమంటారు నామినేషన్ ఎట్లా వేయాలంటే తెలియని వ్యక్తులు కూడా ఈ రాష్ట్రంలో అనేక కులాలలో ఉన్నారు, ముఖ్యంగా బీసీలలో ఎక్కువ ఉన్నారు అనేది వారి వాదన. నేను కూడా ఏకీభవిస్తాను. కనుక అట్లాంటి విషయాలలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అట్టడుగు బీసీలను కూడా గుర్తించాలి.
వారికి కావాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ పైన వర్గంలో ఎవరైతే ఉన్నారో ఇవాళ మాదిగల మధ్యలో గొడవ నడుస్తుంది, అవును. మాలలు ఎక్కువ తిన్నారు మాదిగలు తక్కువ తిన్నారు అని. సో అదే రకంగా ఈ బీసీలలో కూడా ఓసీల రూపంలో దుప్పటి కప్పుకున్న తోడేళ్ల రూపంలో ఉన్న గొర్రెలు మేకలు చాలా ఉన్నాయి కనుక వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాలలో ఇవి ఎప్పుడు జరుగుతాయంటే మేడం, బీజేపీ పార్టీని ముంచాలని కాంగ్రెస్ పార్టీని ముంచాలని బీజేపీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రెండింటిని ముంచాలనో, మేము ఒక్కళ్ళమే గద్దెనెక్కి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఎవరైతే తహతహలాడి గత 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఏళ్ళంక కూడా ఈ సమస్యలను పరిష్కరించకుండా ఎంతో పర్సెంట్ లేని వాళ్ళు కూడా ఇలా 6% ఉన్న వాళ్ళు రాష్ట్రాన్ని శాసించగలుగుతున్నారు అంటే ఇట్లాంటి విషయాల్లో నిజంగా ప్రజలు ముందుకు రావాలి. తీన్మార్ మల్లన్న గలం ఎత్తడంలో తప్పు లేదు, కాకపోతే ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు మేడం, శాస్త్రీయంగా పోవాలి తను తప్ప తనకేదో మాట్లాడే మాటల గారడి ఉందని చెప్పి జనాన్ని గారడి చేస్తే తప్పదు. ఆ గారడిలో గెలిచి ఓడిన వ్యక్తి కేసీఆర్. అట్లాంటి తప్పులు ఎవ్వరు ఏ పార్టీలో కూడా చేయదు. కేవలం ప్రజల మీద ప్రేమ ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు, అట్టడుగు బీసీ వర్గాలు కావచ్చు, ఎస్సీ వర్గాలు కావచ్చు, ఓసీలలో కూడా అట్టడుగు వాళ్ళు లేరని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఏదైతే ప్రభుత్వం ఒక చట్టబద్ధతగా ఈ సర్వేని ఇచ్చిందో లేకపోతే ఈ కులగణన చేస్తుందో వాటి మీద తప్పులు కూర్చొని సమీక్షించుకుందాం తప్ప మీరు తప్పు చేశారని ఒకళ్ళ మీద ఒకళ్ళు మన్నెత్తి దుమ్మెత్తి పోసుకుంటే సమస్యలు పరిష్కారం కావు. 100% ముఖ్యమంత్రి గారి గౌరవం ఇవ్వాలి, సభకు గౌరవం ఇవ్వాలి. మనం ఏమున్నా కానీ ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకుంటే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు. బీసీలకు 100% అన్యాయం జరిగిన వారికి న్యాయం జరగాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మేడం. ఓకే, సో రామరెడ్డి గారు మొత్తానికైతే సునీల్ గారు తన వర్షన్ చెప్పారు. సో ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు, అంతా కూడా చాలా ప్రాపర్ గా జరిగింది. ఇఫ్ ఏమైనా తప్పుల తడక అనిపిస్తే కనుక మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ చేద్దామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మీరేమంటారు? ఒకటండి, వారు చెప్పిన దాంట్లో కులాల మధ్యన చిచ్చు పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు కులాలను ప్రస్తావనే లేదు. మేము హిందూ మతం ఐక్యమవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన రాజకీయ డ్రామా అది. ఒక్క నిమిషం, మేము హిందువులుగా భావిస్తాం, మీరేమో కులాల వైపు డివైడ్ చేసి వీళ్ళని ఐకమత్యం దెబ్బతీయాలని వద్దు, తర్వాత మాట్లాడండి. అయిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మనం ఎలక్షన్ల ముందు చూసినాం. అది ఎక్కడ కూడా లేడీస్ బంగారం చెప్పలేదు, రిజర్వేషన్లు తీస్తామని చెప్పలేదు. వీళ్ళ అబద్ధాలల్లా నెంబర్ 1 ఉంటారు. మొన్న 240 400 వచ్చే సీట్ల 240 తగ్గిస్తేందుకు ముఖ్య కారణం వీళ్ళు చేసిన ఏదైతే రిజర్వేషన్లు తీసేస్తారు. మేము 10 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 2 సంవత్సరం అయింది. ఎక్కడ కూడా రిజర్వేషన్లు తీస్తామని భారతీయ జనతా పార్టీ చెప్పలేదు. అయిన తర్వాత ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది వేరే ఎవరు లేరు, భారతీయ జనతా పార్టీ ఒకటే. 27 మంది కేంద్రం వల్ల మంత్రులు బీసీలను ఓబీసీలను చేసింది భారతీయ జనతా పార్టీ. హైయెస్ట్ ఎస్సీలకు ఎస్టీలకు హైయెస్ట్ మినిస్ట్రీలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ప్రేమ బీసీల మీద ఉంది, కులగణన చేసిర్రు. నేనేమంటున్నా, ఇప్పుడు బాకీ ఉన్న ఆరు ఏదైతుందో మినిస్ట్రీలు ఇచ్చేది, అది 6 కూడా బీసీలకు ఇస్తే ఇంకా సంతోషిస్తాము. అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కూడా బీసీకి ఇస్తా అంటే మేము సంతోషం. మేము చెప్పినాం ఎలక్షన్ల ముందు, భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అధికారం వరకు తేండి, తెలంగాణలో ముఖ్యమంత్రిని బీసీని చేస్తామని. ఎందుకంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ఒక ఎస్సీ అయ్యిండు ముఖ్యమంత్రి తప్ప బీసీ ఎవరు ఇప్పటి వరకు కాలేదు. మేము భారతీయ జనతా పార్టీ ఓపెన్గా ఎలక్షన్స్ ముందే ప్రజలకు కోరినాం, మీరు బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, మమ్మల్ని గెలిపివని. అయిన తర్వాత ఇలా ముఖ్యమంత్రి ఇస్తే కూడా మేము సంతోషిస్తాం, దాంట్లో కాదంటలేదు. కానీ చెప్పే దాంట్లకు చేసే దాంట్లకు కాంగ్రెస్ పార్టీ వ్యత్యాసం చాలా ఉంటుంది. ఎప్పుడు ఏదైనా అబద్ధాలు చెప్పి అయిన తర్వాత బింద్రన్వాలే ఇందిరాగాంధీ కాడి నుంచి మొదలు పెడితే జనతా పార్టీ గవర్నమెంట్ ఉంటే బింద్రన్వాలని పెంచి పోషించింది ఇందిరాగాంధీ. తర్వాత ఎవరైతే రౌడీ షీటర్లను పెంచి పోషిస్తారో ఆ రౌడీ షీటర్ గట్టిగా అయిన తర్వాత మనల్ని చంపుతాడు. అదే విధంగా జరిగింది తప్ప ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. మేము వచ్చి వాజ్పేయి గారు 5 ఏళ్ళు, ఇప్పుడు 11 ఏళ్ళు 16 ఏళ్ళు మేము ఉన్నాం. మిగతాదంతా వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్లు వీళ్ళందరూ ఎస్సీలది ఇప్పుడే కాదు, మోడీ గారు వచ్చిన తర్వాతనే. మందకృష్ణ మాదిగ గారు 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. కానీ నేను ఇవాళ అప్రిషియేట్ చేస్తాను మందకృష్ణని కానీ ఆర్ కృష్ణయ్య గారిని కానీ
ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సమాజం కోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం అడిగారు. కానీ ఈ రోజు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీన్మార్ మల్లన్న ఒక కులాలను అడ్డమైన మాటలు మాట్లాడడం ప్రజాస్వామ్యం వల్ల మంచిది కాదు, అది ఎవరు కూడా. కానీ ఆయన ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన రెడ్డిల సబ్ క్యాస్ట్ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మున్నూరు కాపు. సో రామరెడ్డి గారు మనం ప్రధానంగా చూసుకుంటే ఎదుగుదల కోసం, ఓన్లీ బీసీలకు కాదు కోసం వేరే అదర్ మాటలు కాస్ట్ లకు మాట్లాడు. సంబంధించి కూడా ఈ తెలంగాణ ఒక్క నిమిషం అండి, ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడానికి ఈ విధంగా లేకుంటే ఈ అబద్ధాలు, ఈ లాంగ్వేజ్ ఏదైతుందో సంస్కారం లేని లాంగ్వేజ్ మాట్లాడడం కేసీఆర్కి వెళ్ళి స్టార్ట్ అయింది. కేసీఆర్ కు మాట్లాడుతున్న దానికి అదే ఆన్సర్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఎలక్షన్స్ ముందు. అది మనం బట్టి ఆ తర్వాత ఇప్పుడు ఈయనకు కూడా అదే ఉన్నట్టుంది, ఆ విధంగా మాట్లాడుతున్నాయి. కానీ ఇంతకుముందు టీవీలలో పెడితే ఎవరన్నా అసెంబ్లీ నడిస్తే, చర్చలు నడిస్తే జైపాల్ రెడ్డి గారు మాట్లాడినా, వెంకయ్య నాయుడు మాట్లాడినా, పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడినా, ఎవరు మన నోముల నరసింహయ్య మాట్లాడినా ఇనబుద్ధి అయింది. ఇవాళ ఇనబుద్ధి కాకుండా అయింది. ప్రతిదీ కూడా వీళ్ళ చాతగానితనం ఏదైతే ఉందో ఇవాళ అన్ని కోట్లు చెప్పాలనా అండి? మనకు అసెంబ్లీకి ప్రజలు ఎన్నుకున్నారు మీ యొక్కది. ఇవాళ కేసీఆర్ చేసినా కాంగ్రెస్ పార్టీ చేసిన, కేసీఆర్ చేసిన రోజు ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ మార్చుకోలేదని నేను చెప్తలేను, కానీ మార్చినా వాళ్ళని రిజైన్ చేయించి ఎలక్షన్స్ పోయినాం. కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ గెలిచినా ఓడినా వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసుకొని ఇవాళ ఏంది? ఇవాళ కోట్లు చెప్పాలనా అసెంబ్లీ స్పీకర్కు, గైడే సుప్రీంకోర్టు? అంటే అది వీళ్ళకి ఇచ్చిన బాధ్యతలను తలదించుకునే విధంగా చేసుకుంటారు ప్రజల దాన్ని. అందుకోసం ఏదైనా ఉండని, ఎవరు పార్టీలు మారితే మారమనండి, తీసుకొని రిజైన్ చేపించి గెలిపించుకోండి. కానీ ఆ విధంగా లేకుండా 75% మంది వస్తే పార్టీని మెర్జ్ చేసుకోరు, వద్దంటలేము. చూడండి, వచ్చిన 10 మంది ఆయన అంతకుముందు అట్లే చేసిండు. ఒక్కరిని ముగ్గురు పోయిన తర్వాత ముగ్గురిని తెచ్చి మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఈ వ్యవస్థలలో ఈ విధంగా స్పీకర్లు చేస్తే స్పీకర్ల వాల్యూ తగ్గుతుంది. ఆ స్థానానికి ఉన్న గౌరవాన్ని పెంచవలసిన బాధ్యత ఉంది. అయిన తర్వాత ఇలా నేను చెప్తున్నా, గడ్డం ప్రసాద్ గారు కూడా నమస్కరించి చెప్తున్నా, మీరు ఏదైతే చర్యలు తీసుకోండి, జరుగుతాయి. పార్టీ దాంట్లో నువ్వు పార్టీకి వెళ్ళి ఎలక్ట్ కావచ్చు, కానీ ఆ స్థానానికి నువ్వు గౌరవించి నువ్వు చర్య తీసుకుంటే సుప్రీంకోర్టు మళ్ళీ ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు. మీకు వాళ్ళు చెప్తేనే చేస్తామనే కాడికి ఉండదు. అయిన తర్వాత ఇంకొకటి, గవర్నర్ గారు మన ఏదో ఫైల్ పెండింగ్ ఉంది అంటే దాని మీద ఎన్ని రోజులు చేస్తారని ఎవరు? ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. మన కేటీఆర్ దాని మీద కార్ రేస్ దాంట్లో మీద గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు, ఆడాపిర్రు. అంతకుముందు కేసీఆర్ ఎవరు ఇంతకుముందు ఉన్న గవర్నర్ గారు, ఆమె అన్ని ఫైళ్ళను దగ్గర పెట్టుకున్నది, పెండింగ్ పెడుతుంది, చేస్తలేదని. అంటే నువ్వు స్పీకర్ ఎందుకు పెండింగ్ పెట్టుకున్నాడు? మీ స్పీకర్ ఇంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు కూడా చర్య తీసుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు. ఇప్పుడు వీరు కూడా తీసుకుంటలేరు ఎందుకు? అంటే మనం రాజకీయాల నుండి మనం మాట చెప్తే, నేను ఒకటి చెప్తా మెచ్చుకుంటే ఏంటంటే, రేవంత్ రెడ్డి చెప్పిండు ఎలక్షన్స్ ముందే చెప్పిండు ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారు, నేను అదే చెప్పినాను. అందుకోసం ఇక ఆయన చెప్పినవన్నీ కావా అనేది ఆయన చెప్పిండు. తులం బంగారం కాదు, ఇప్పుడు వినియోగిస్తానికే పైసలు లేవు, ఆర్థిక పరిస్థితి నీకు తెలియకుండానే చెప్పినవా ఇవన్నీ. అందుకోసం 2500 మహిళకి ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఫ్రీ స్కీములు పెట్టొద్దు అంటలేదు. నిజంగా కూడా ఎవరైతే అనగారిన వర్గాలలో వాళ్ళకి హెల్ప్ చేయవలసిన బాధ్యత రాజకీయ పార్టీలది, వాళ్ళకి ఇవ్వాలి. కానీ అందరికీ ఆయన వండి పెడతా అంటే ఆయన నవిలి పెడతా అనే పరిస్థితికి తెస్తారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతుందో, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం అవసరం లేదు, వాళ్ళ దాంట్లో ప్రతిపక్షం ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు మేము ప్రతులు తగలబెట్టలే, మేము ఇంకా గౌరవించినాం. అసెంబ్లీలో పెట్టిందని చేస్తామని అంటున్నారు. ఏంటండి మీరు అంటున్నారు? కాంగ్రెస్ లోనే ప్రతిపక్షం ఉందని, మరోవైపు బీఆర్ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. కాంగ్రెస్ కి బీజేపీ సపోర్ట్ చేస్తోంది. వాళ్ళు బీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడితే, ఎందుకంటే వాళ్ళది ఓ కుటుంబ పార్టీ, అది బీసీల గురించి మాట్లాడుతుంది. ఆడ ముఖ్యమంత్రి ఎన్నడూ వచ్చే వరకు ఉన్న ఆయన కొడుకు ఆయన మనవడు వాళ్ళే అవుతారు తప్ప వాళ్ళు ఇంకోరికి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఒక కుటుంబ పార్టీలకు ఉండదు. కుటుంబ పార్టీలకు అనేది ఆ విలువనే ఉండదు. ఇవాళ నేను బీజేపీకి వెళ్ళి బీసీ అన్నా, రేపు పొద్దున కూడా కాంగ్రెస్లో మెజార్టీ గెలిస్తే ఓ బీసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఈ లోకల్ పార్టీస్ ఏదైతుందో కుటుంబ పార్టీలు, వాళ్ళ దాంట్లో జీవితాంతం కాదు, ఎంత పెద్ద నాయకుడు ఉన్నా
5th ప్లేసో 6th ప్లేస్లో ఉండాలి వాళ్ళ ఇంటి వాళ్ళ తర్వాతని. అందుకోసం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనేది వాళ్ళు అయిపోయిన యుగం. వాళ్ళ అబద్ధాలతోటి మెడలతోటి వాళ్ళు వాళ్ళు చెప్పి సర్వే ఓకే. చేసారు. ఆ రోజే టేబుల్ చేసి అసెంబ్లీలో టేబుల్ చేసి ప్రజలందరికీ చెప్తే ఇవాళ దీనికి ఎందుకు వచ్చింది అనేది అందరికీ అర్థమవు కదా. ఎందుకు పెట్టలేదు? ఆడ ఎంఆర్ఓ ఆఫీసులలో ఉంటాయి, అంతటి ఉంటాయి. ఎవడు ప్రతి ఒక్కరు పోయి అడుగుతారు. ఆ పేపర్లలో వస్తే ఏది ఎంత ఉంది అనేది చూసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు పోయి ఎంతమంది ప్రజలకు రైట్ టు ఇన్ఫర్మేషన్ పోయి అడుక్కుంటారు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏమైనా వాళ్ళు తెచ్చుకొని ఏ విధంగా ప్రజలను మోసం చేయొచ్చు, ఎవరెవరికి ఏం తాయిలాలి ఇచ్చి మోసం చేయొచ్చు అనే ఒక గ్యాంబ్లింగ్ కోసం వాడుకున్నారు తప్ప వాళ్ళు నిజంగా అభివృద్ధి కోసం వాడుకోలేదు. వాళ్ళు చేసినవన్నీ కూడా తప్పులు. ఇవ్వాలి. సో అందరినీ మేనేజ్ చేస్తూ వచ్చారని మీరు అంటారా అయితే? సో అందరినీ కూడా మేనేజ్ చేస్తూ వచ్చారని మీరు అంటారా? ఇంతకు ముందు కూడా సర్వే జరిగింది, అదంతా కూడా కుటుంబ సర్వే అని మీరు అంటారా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాలలో సేమ్ ఇదే సర్వే జరిగింది. కానీ అది టేబుల్ చేయలేదు. అసెంబ్లీలో పెడితేనే మనం ఏదుండని తప్పు జరిగినా ఒప్పు జరిగినా ఒక ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీలో పెట్టిన తర్వాత అది తప్పు జరిగిందంటే వాళ్ళే తర్వాత ఆన్సర్ చెప్పవాలి. అసెంబ్లీలో పెట్టలేదు, వాళ్ళ ఇండ్లలో పెట్టుకున్నారు. నెత్తి కింద పెట్టుకొని బెడ్ కింద పెట్టుకొని ఆయన అవసరం ఉన్నప్పుడల్లా చదువుకున్నాడు. ఏదేది దాంట్లో అవసరం ఉన్నాయి చూసి ఎవరెవరి భూములు ఉన్నాయి, ఏడేడ గెలకాలి, ఎవరిది ఏడుంది అనేది ఆయన చేసిండు. ధరణి అనేది కూడా సేమ్ అదే. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు, కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాలేదు. అయిన తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అయింది. వాళ్ళు కేంద్రం వల్ల మంత్రి పదవి ఇచ్చారు, ఈయన రాష్ట్రం వల్ల మంత్రి పదవి చేసిండు. వాళ్ళు పొద్దుప్పుడు సాహసం చేసారు, విడిపోయారు. రామరెడ్డి గారు, సునీల్ గారు, ఫర్ ద పీపుల్ లో చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తీసుకున్న తర్వాత తిరిగి కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. ఎస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రధానంగా మనం చూస్తున్నాం, సో కుల గణన అంతా కూడా తప్పుల తడక అని చెప్పేసి కూడా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్యంలో ఒకరేమో బీసీలకు అన్యాయం జరిగిందని, సో మీ బీసీసే కాదు మిగిలిన కులాలకు కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి కూడా మరో పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం సునీల్ కవాడి గారు కాంగ్రెస్ నుంచి, అలాగే రామరెడ్డి బీజేపీ నుంచి. సో సునీల్ గారు చెప్పండి, సో ప్రధానంగా కుల గణన ఏదైతే ఉందో కూడా అదంతా తప్పుల తడకే అని చెప్తున్నారు. సో ఒక్క బీసీస్ అని కాదు, వేరే వర్గాలకు కూడా అన్యాయం జరిగింది. సో ఏదైతే కుల గణన జరిగిందో అదంతా కూడా ప్రాపర్ లెక్క జరిగింది మాత్రం పెట్టలేదు. సో ఇన్ని ఇయర్స్ లో పెరిగిన జనాభా ఇంతేనా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? మేడం గారు, ఇందాకనే మేము ఏమన్నాం, జరిగింది గతంలో పాలకులు ఏం చేసిండ్రు మీరు చూసిండ్రు. మా నారాయణ రెడ్డి గారు అన్నట్టు అది తీసుకొని తల మెత కింద పెట్టుకున్నట్టు అవసరం ఉన్నప్పుడు చూసి, అంటే అదొక విషపు సంస్కృతి, ఏంటంటే స్వార్థపు పాలన. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఏ చిన్న తప్పు చేసినా ప్రజలు మెడలు వంచుతారు అని భయపడి, అంటే ప్రజాస్వామ్య పాలన అంటే ప్రజలకు భయపడ్డోడే నాయకుడు. ఆ ముఖ్యమంత్రి గారు దాన్ని చట్టసభలో పెట్టి ఇది అన్నప్పుడు దీంట్లో ఎక్కడ తగ్గింది ఎక్కడ పెరిగింది అంటే, తగ్గింది అంటే కారణం ఏంటి? దాంట్లో పాల్గొనలేదన్నట్టే కదా మేడం. సర్వేలో పాల్గొనలేదన్నట్టే. ప్రజలందరూ దూరమైంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికి కూడా అందరూ స్వచ్ఛందంగా అయ్యా ఇగో నా ఈ కులము, నేను బీసీ, నేను ఇలా ఆ రోజు అక్కడ లేను అని చెప్పేసి కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. వాటికి ఎవరు ఎక్కడైపోతే కూడా ఇదేదో ఇలా అయిపోయింది అని చెప్పి రాజముద్ర పడేది కూడా ఏముండదు. వాటి మీద మళ్ళా ఖచ్చితంగా ఎవ్వరున్నా కానీ కలుపుకోవచ్చు. వాస్తవంగా కూడా 14 సంవత్సరాలలో అంతే జనాభా పెరిగినట్టు కాదు, ఖచ్చితంగా పెరిగినరు. అంటే ప్రధానంగా ఏం వినిపిస్తోందంటే అసలు ప్రభుత్వ లెక్కలకి జనాభా లెక్కలకి పొంతన లేదు అని చెప్పేసి. సో ఆధార్లో 3.80 కోట్లు ఉంటే కుల గణనలో 3.70 కోట్లు ఎందుకు వచ్చింది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దీని మీద మీరేమంటారు? అదే మేడం, ఇక్కడ వీళ్ళు ఏం చేసిండ్రు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పని కట్టుకొని కక్ష కట్టుకొని ఎవరిని కూడా ఆ కులగణన సర్వేలో పాల్గొననీయకుండా చేసిండ్రు. మీరు చూసిండ్రు పాపం అమాయకులు సర్వేకి పోతే ఇంటి దగ్గర వాళ్ళని, అంటే ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ టార్గెట్ చేసిందా ఎవరిని పాల్గొనీయకుండా? ఎస్, 100% మేడం. అక్కడ జరిగింది మీరు మీడియాలో చూసారు, పత్రికలలో కూడా చదివి ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక ప్రాపగండ, ఇది జరుగుతా ఉంది, మిమ్మల్ని ఇది చేస్తారు, హైడ్రా పెట్టుకొని అట్లా చేసిండ్రు అని చెప్పి అనేక రకాలైనటువంటి భయాలకు గురి చేసి, కేవలం మేము ఈ రాష్ట్రంలో మాకింత ఓటు బ్యాంక్ ఉంది, లేకపోతే మాకు ఇంతమంది ఓటర్లు ఉన్నారు అని కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేదా బీఆర్ఎస్ నేతలు ఎవరైతే చెప్పుకున్నారో సింహభాగంలో ప్రజలను సర్వేలో పాల్గొననీయకుండా చేసి ఇవాళ వాళ్లను నాశనం చేసి దీన్ని ముందుకు రానియకపోతే ఓసీలుగా బతికినంత కాలం ముఖ్యమంత్రుల్లో మేమే ఉండాలనేది వాళ్ళ ఆలోచన. ఇవాళ నేను ఎక్కడ సిగ్గుపడుతున్నా అంటే, కేసీఆర్ గారు మాట్లాడతారు, కవిత గారు మాట్లాడతారు, కేటీఆర్ మాట్లాడతారు, ఇంకా కొంచెం ముందుకు హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు.
మేడం బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ఇప్పటికైనా సరే ఒక స్టేట్మెంట్ ఇచ్చి బీసీ ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి మేడం. ఇవ్వలేరు, ఇవ్వజాలరు. అంటే బతికినా సచ్చినా మేమే అన్న ఉద్దేశంలో ఉన్నోళ్ళు ఖచ్చితంగా వీళ్ళంతా బీసీ ద్రోహులు. ఈ సర్వేలో కూడా పాల్గొననీయకుండా సర్వే కూడా అడ్డంకులుగా మారిండ్రు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే ప్రజల మీదకి వెళ్ళే కదా మేడం, ప్రజలను విచ్ఛిన్నం చేయడమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక్కరిని టార్గెట్ చేసి మేమేమో చేస్తాం, లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మంత్రి మండలిని మేమేమో చేస్తాము, ఈ చిన్న అవకాశం దొరికినా ఎప్పుడు కూలిపోతుందా అని మొక్కేటోళ్ళు వాళ్ళు ఎట్లా ప్రభుత్వంలో ప్రజలు అవుతారు మేడం? లేకపోతే తెలంగాణ ప్రజలు ఎట్లా అవుతారు వాళ్ళు? సో వాళ్లకు లోపల విషయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా మంచి చేద్దామనే ఉద్దేశం మీద వాళ్ళు ఖచ్చితంగా ప్రతి దాంట్లో అడ్డం పడతారు తప్ప మంచి చేసే ఆలోచన కానీ అది కానీ లేదు. గత 10 సంవత్సరాలు పాలించినప్పుడు ఏ బీసీ గుర్తుకు రాలేదు, ఏ విగ్రహాలు బీసీల విగ్రహాలు గుర్తుకు రాలేదు. ఈయల్ల కొత్త రాగం ఎత్తుకొని ప్రజలకు ముందుకొచ్చి ఇవాళ బీసీ నేతలను కలుపుకుంటాం, బీసీలకు మాట్లాడంగానే మేము పావనం అయిపోతాం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ విశ్వ సంస్కృతిని బీఆర్ఎస్ పార్టీ వీడాలి. ఇవాళ బీజేపీ పార్టీ కూడా ఏదైతే ఈ ముస్లింలు కానీ లేకపోతే మైనార్టీలను బీసీలలో చేర్చొద్దు అని అంటే మరి బీసీల లెక్క సరిపోదు. సో ఖచ్చితంగా ప్రకారం ప్రాపర్ గా బీజేపీ ప్రభుత్వం సర్వే చెయ్యనివ్వలేదు అని మీరు అంటున్నారు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే సర్వే చేయడానికి వెళ్ళినా ఓకే, సో ఎవరైతే సర్వే బీఆర్ఎస్ ఇందాక మీరు బీజేపీ అన్నారు, బీజేపీ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నారు ఇందాక మీరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఇప్పుడు ఎవరైతే ఎన్యూమరేటర్స్ సర్వే చేయడానికి వెళ్ళారో వాళ్ళకి ప్రాపర్ అవగాహన లేదు, సర్వే చేయడానికి వెళ్ళిన వాళ్ళకి ప్రాపర్ అవగాహన లేదు. సో ఎవరైతే డీటెయిల్స్ తీసుకుంటున్నారో వాళ్ళు భయపడ్డారు సర్వే డీటెయిల్స్ చెప్పడానికి. సో అలాంటప్పుడు ప్రాపర్ గా జరగలేదు. బట్ మీరు అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టారు, 100% సర్వే ప్రాపర్ గా జరిగింది, ఎక్కడో 3% మాత్రమే మిస్ అయింది. సో గతంలో పోల్చుకుంటే ఇప్పుడు జనాభా ఎందుకు చెప్పండి. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఇవాళ కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కాగానే ఈ ధరణి అని ఒక పోర్టల్ తీసుకొచ్చేసి ధరణిలో అనేక మంది భూములను ఎక్కించారు. ఆ ధరణి పోర్టల్లో నేను కూడా వ్యవసాయ భూమి కోల్పోయిన బాధితులలో నేను కూడా ఒక్కని. అంటే ఏం చేశారు మేడం, ఒక ధరణి పెట్టడానికే ఇవాళ కనీసం డీటీకి వచ్చినోనికో ఏబిసిడి రానోనికి కూడా కంప్యూటర్లు అప్పచెప్పి, అంటే ఇది ఒక చరిత్ర, అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ధనాన్ని లేదా ఒక సంపదను అనేక రకాలుగా మార్చి ఎల్లయ్య పేరు మల్లయ్యకు, మల్లయ్య పేరు ఎల్లయ్యకు, ఇదేమంటారు గవర్నమెంట్ భూమి ప్రైవేట్ భూమి గవర్నమెంట్ అని చెప్పి జరిగింది. ఇవాళ నిజంగా ఇంటింటి సర్వేకు, అది కేవలం ల్యాండ్ సర్వేలో ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చొని చేసేదానికి అన్ని తప్పుడు జరిగి ఇయ్యలకి 14 సంవత్సరాల నుంచి ఇలా కొట్టుకుంటున్నాం. నేనేమంటున్నా, ఇవాళ ఇంటింటి సర్వే అన్నప్పుడు కూడా ప్రజలు, మనకున్న ఉద్యోగులు ఎంత, మన జనాభా ఎంత, సర్వే జరగాల్సిన తీరు ఎంత, అవి కూడా గమనించుకోవాలి. సో అందులో ప్రతి ఒక్కరిని కొంచెం ట్రైన్ చేసి అప్లికేషన్ ఇచ్చి ముందుకు పోతుంటే కూడా ఈ కొన్ని విషయాలు పర్సనల్ గా ఉన్నాయని చెప్పేసి టోటల్ గా ప్రజల నుంచి ఒక వ్యతిరేకత తెప్పించి దాడులు జరిగినాయి, వాళ్ళను తరిమి కొట్టిన వీడియోలు చూసిండ్రు. సో ఖచ్చితంగా దాన్ని సక్రమంగా సజావుగా జరగనీయలేదు కాబట్టి తేడా వచ్చింది. ఆ తేడాకు ఎవరు బాధ్యత వహించాలో మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా ఇంకా ఏమున్నా కానీ ఇలా సర్వేలో పాల్గొని కులం చెప్పిన వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు. ఎంత పర్సంటేజ్ తగ్గింది ఎట్లా అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి ఆలోచన చేస్తున్నారు. దాని మీద ఏమన్నా విలువైన సలహాలు సూచనలు ఉంటే ఇవ్వాలి. సో బీఆర్ఎస్ పార్టీ టోటల్ గా ఈ కులగణన సర్వేను లేకపోతే బీసీలో బాగుపడతారనే ఉద్దేశం మీద బీసీలను సర్వేలో పాల్గొననీయకుండా, కులగణనలో కూడా వాళ్ళు పాల్గొననీయకుండా వాళ్ళను అడ్డుకొని ఈ సర్వేను నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాను. సో మీరు అన్నట్టు బీఆర్ఎస్ సర్వే నాశనం చేసింది ఓకే, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సర్వే చేపట్టింది. బట్ అది అఫీషియల్, అది కూడా అధికారమే. బట్ అది అపోజ్ చేయమని చెప్పేసారు, నాటి సర్వేని బహిష్కరించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన వాయిస్ వినిపించారు. బట్ ఇప్పుడు ఈ సర్వే మీద ప్రాపర్గా ఉందని మీరు ఎందుకు అంటున్నారు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అపోజ్ చేస్తుంటే మీరు ఎందుకు తీసుకోవట్లేదు? బీఆర్ఎస్ ఏం అపోజ్ చేస్తే తీసుకోలేదండి. సో ఇప్పుడు ఈ సర్వే అంతా కూడా తప్పుల తడక అంటున్నారు. సో ఒక్క బీసీస్కే కాదు మిగిలిన వర్గాలకు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళది కుటుంబ సర్వే అని మీరు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అప్పుడు ఆ సర్వే అధికారికమే, బట్ దాన్ని బహిష్కరించాలని చెప్పేసి కూడా రేవంత్ అన్నారు. సో ఇప్పుడు ఈ సర్వే అయితే అయినప్పుడు మేడం అది అధికారికం ఎట్లయితుంది? 100% అనాధికారికమే. ఇయ్యాల ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళను భూకప్ప సృష్టించిందని అమెరికా వాళ్ళని రప్పించారు, బాంబే వాళ్ళని రప్పించారు, ఎక్కడెక్కడో అనేక రాష్ట్రాలను కూడా రప్పించేసినప్పుడు
దానికి చట్టబద్ధత లేదు. అది అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరగలేదు. దానికి చట్టమేదే లేదు. కేవలం ఈ రాష్ట్ర సమాచారం కోసము పెద్ద మనిషి చేసిన మోసం తప్ప ప్రజల మీద ప్రేమతోనో పాలన జరిగించాలనో పాలనతో చేసింది కాదు. పరిపాలనలో భాగమే కాదు అప్పుడు జరిగినటువంటి సర్వే. ఇప్పుడు జరిగినటువంటి ఈ సర్వేను దీన్ని కూడా అడ్డుకొని ఇవాళ ఈ కారణం ఇవాళ మనం మాట్లాడుకోవడం కారణం కేటీఆర్ అండ్ కో పార్టీ కాదండి. ఇలా వీళ్ళందరూ కలిపి దీన్ని కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోని ప్రజలను నాశనం చేసింది. కనుక ఇట్లాంటి రాజకీయ పార్టీ నేతలకు ఎవరికి కూడా తగదు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒక్కలాగానే బతకాలి తప్ప ఇవాళ అధికారం కాంగ్రెస్ కు ఉంటుంది, రేపు బీజేపీకి వస్తుంది, ఎల్లుండి బీఆర్ఎస్ కు వస్తుంది. ప్రజలు ఎవరిని మెచ్చి ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే ప్రభుత్వాన్ని పాలించాలి తప్ప మమ్మల్ని ఎందుకు మీరు చీత్కరించుడు, మమ్మల్ని ఎందుకు పడగొట్టిరు, మేము ఎందుకు ముఖ్యమంత్రి ఉండొద్దు, నేను ఎందుకు ముఖ్యమంత్రి కొడుకు ఉండొద్దు, నాకు కాన్వాయ్ ఏది, నాకు సెక్యూరిటీ ఏదంటే ఇక్కడ కుదరదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడే వాళ్ళే తప్ప ఏదో కులాన్ని బట్టో మత అధికార దాహాన్ని బట్టో లేకపోతే ఆర్థిక బలమైన విషయాల మీద ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏది జరగదు. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఆ సర్వే బీఆర్ఎస్ సర్వే అనధికారం, సో ఇది అధికారికంగా జరిగింది అన్నప్పుడు అసలు సమగ్ర కుటుంబ నివేదిక అసలు ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు? ఆల్రెడీ వెబ్సైట్ లో చూసుకుంటే కూడా ఫస్ట్ ఎప్పుడైతే కనిపించిందో తర్వాత మళ్ళీ చెక్ చేస్తే వెబ్సైట్ లో సర్వే కనిపించలేదు. దీనికి సంబంధించి కేటీఆర్ ట్యాగ్ చేసి ఒక ట్వీట్ కూడా చేశారు ఎక్స్ వేదికగా. మేడం ఎక్కడ కూడా ఏది జరగలేదు. అక్కడ ఎప్పుడు జరిగిందంటే అందులో కొన్ని విషయాలు పర్సనల్ ఉన్నాయని ప్రజలు అపోజ్ చేసినప్పుడు వాటిని డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. పర్సనల్ డీటెయిల్స్ మీరు అన్నారు ఎందుకు తీసుకున్నారు? మరి పర్సనల్ డీటెయిల్స్ ఇప్పుడు కులగణన కావచ్చు, సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, సో ఆ డీటెయిల్స్ వరకే తీసుకోకుండా పర్సనల్ ఇన్ఫో ఎందుకు తీసుకున్నట్టు అసలు సర్వే పేరుతోటి? మేడం మనం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, ప్రజాపాలనలో ప్రజల మెరుగు అంటే జీవితాన్ని మనం మెరుగుపరచాలంటే ఏ అంశాలను తీసుకుందాం, ఎవరి చదువు ఎంత, ఎవరి పదవి ఎంత, ఎవరికి ఏమున్నాయి ఏం లేవు. ఇప్పుడు మాకు కొన్ని పాలసీలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి. ఇలా మన భూమి లేని వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఎకరాకు వాళ్ళకు ఇద్దామనే ఆలోచనలో ఉండే. అంటే ఆ విషయాలలో కొంచెం ముందుకెళ్ళి ఆ విషయాల్లో ముందుకు పోయడం తప్ప దాంట్లో పెద్ద వాళ్ళని మనం దోసింది లేదు, ఇక్కడ ఏవో మేము దాచుకున్నది కూడా లేదు. కేవలం ప్రజలను మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా పరిపాలనలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేద్దామనే అత్యుత్సాహమే తప్ప అక్కడ మనం ఎవరిని కూడా ఎలాంటి ఒక్క 1% కూడా నష్టం ఎవరికి జరగలేదు. మనం అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఓపెన్ గా, మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వలేని వాళ్ళు ఇవ్వకండి అని కూడా చెప్పారు. అంతే తప్ప అక్కడ మనకు దాన్నే బేస్ చేసుకొని పెద్దగా ఇది జరిగిందని కాదు. కానీ ఎక్కడైతే ఈ యొక్క కులగణన సర్వేను ఎవరు బహిష్కరించారో ఇవాళ ఈ సరి అయిన పద్ధతిలో సక్రమంగా బీసీ కులగణన కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ కులగణనలకు బాధ్యులు ఎవరైతే అడ్డుకున్నారో వారే బాధ్యత వహించాలి. ఓకే, సో రామరెడ్డి గారు మీరేమంటారు? సో సునీల్ రెడ్డి గారి వర్షన్ మీరు విన్నారు, సో మీరేమంటారు? ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఎట్లుందంటే ఈ సర్వేని అసెంబ్లీ హడావుడి లాస్ట్కు ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే 42% మా పార్టీ పరంగా. ఇక దానికి ఇంత తంత ఎందుకు, అది ఎట్లా నిలవదు అనేది ఆయనకు కూడా తెలుసు, అది అయ్యేది కాదనేది కోర్టుకోతారు, కోర్టులో నిలవదు అనేది వారికి కూడా తెలుసు, సుప్రీంకోర్టు తెలుసు. అందుకోసం ఆయన ఇది ఇంట్లో 42% పార్టీకి వెళ్ళి ఇస్తామని చెప్తున్నాడు. అది లాస్ట్ కంక్లూజన్ అదే చెప్పిండు. ఏంది అంటే మరి ఇవన్నీ ఎందుకంటే ఇది ఒకటి తెలంగాణలో కేసీఆర్ అలవాటు చేసిండు. ఇప్పుడు కానీ ఏదో సీరియస్ ఇష్యూలు నడుస్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తుంది పక్కదారిలో ఇంకోటి చిన్న గీత ఉంటే దాని పక్కన పెద్ద గీత గీయాలి. మొన్నటి వరకు మనం చూసినాం ఏమైందంటే కార్ రేసు ఈ కార్ రేసు కేటీఆర్ నోటీసులు వచ్చాయని దాని మీద డిస్కషన్. అది అయిపోతాడు ఇంకోటి కొత్తది తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం ఎక్కడ పోయిందో తెలియదు. అన్నీ ప్రతి నెల ఒక్కొక్క కొత్తది తీసుకొచ్చి పెట్టి దాని మీద ప్రజలను దృష్టి మరల్చడానికి తప్ప ఇది చిత్తశుద్ధి శివుని పూజన అయితే కాదు, చిత్తశుద్ధి లేని శివుని పూజ. అందుకోసం వీళ్ళు చెప్పేది మనం ఈ వారం ఈ ఛానల్లో కూడా అంతా ఇదే డిస్కషన్ పెట్టారు. ఇవాళ 3 రోజుల నుంచి నేను అవే ఈ దీంట్ల మీదనే, అంతకుముందు కార్ రేస్ దాని మీద పెడతారు. అయిన తర్వాత ఇది లాస్ట్ కంక్లూజన్ ఏమి ఇచ్చిండు 42% మా పార్టీ. అది దీనికి అసెంబ్లీ ఎందుకు, ఈ రిపోర్ట్ ఎందుకు, ఏది ఎందుకు, అన్ని పార్టీలు ఇచ్చుకుంటే అయిపోతుంది కదా. మేము ఇచ్చినప్పుడు ఇంకో పార్టీ ఎందుకు ఇస్తలేదని అడిగితే అయిపోతుంది కదా. అది కాకుండా ఇది
ఇది జరిగేది కాదు, అయ్యేది కాదు, పోయేది కాదు. కాబట్టి ఏదో ఒకటి సొంతంగా ఇచ్చేప మేము కోరుతున్నది ఒకటే, మీరు 42% బీసీల మీద ప్రేమ ఉంటే మైనార్టీసు పరిపాలకులు, వాళ్ళు మైనార్టీసు పరిపాలకులు ఏదైతే మూల సిద్ధాంతం అంబేద్కర్ గారు చెప్పారో, ఎవరైతే బడుగు అణగారిన వర్గాలురో వాళ్ళు రావడానికి, అభివృద్ధి చెందడానికి రిజర్వేషన్లు పెట్టిండు. రిజర్వేషన్లు పెట్టింది రేపు పొద్దున ఈ క్యాస్ట్లను అంటరానితనం ఉండి దాంట్లో ఉన్నోళ్ళ కోసం అని పెడితే ఆ సిద్ధాంతమే మారింది. ఇంతకుముందు నిజాంలు జాగీర్దారులు ఉన్నప్పుడు జాగీర్దారి పరిపాలన ఉండే తెలంగాణలో, ఆడ ఉన్న రెడ్లు కూడా కింద కూర్చునేది, జాగీర్దార్ మీద కూర్చుంటే. అందుకోసం వాళ్ళ ఏదైతే కులం ఉందో దాన్ని కులాలు మేము వద్దంటలేము, వాళ్ళని కూడా రెడ్లలాగా సమానంగా చూడమంటున్నాం. ఈబీసీ దాంట్లో తీసుకొచ్చి ఆ 10% పెట్టండి వద్దంటలేము. కానీ ఎవరైతే ఉన్నారో పాప అణగారిన వర్గాలు, వాళ్ళకి ఏది ప్రాతినిధ్యం లేని వర్గాలు, పరిపాలించలేని వర్గాలను తీసుకొచ్చి వర్గాలలో తీసుకుపోయి వాళ్ళది వీళ్ళకి ఇస్తే ఏం లాభం? ఇక అందరిని తీసుకుపోయి అందరినీ బీసీలలో పెట్టారు రెడ్లను అందరినీ, ఇక పంచాయతీ ఉండదు కదా. వాళ్ళని పెట్టినప్పుడు ఇక రెడ్లను బయట ఉంచవలసిన అవసరం లేదు, బ్రాహ్మణులను బయట ఉంచవలసిన, వైశ్యులను బయట ఉంచవలసిన అవసరం లేదు. మిగతా 16 కులాలను తీసుకుపోయి అందరే బీసీలలో పెట్టారు. మరి మైనార్టీస్లో బీసీలే ఉంటుందండి. ఆల్రెడీ ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినాక ఎవరైతే నిజంగా వాళ్ళు ఉంటారో దూదేకులు వాళ్ళని ఉంటారు, వాళ్ళని పెట్టిర్రు. రిజర్వేషన్లో ఉంది వాళ్ళది. మళ్ళీ 4% తీసుకొచ్చి ఈ 10% తీసుకొచ్చి మళ్ళీ అండ్ల పెట్టుడు ఏంది? అది ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఈబీసీ వాళ్ళకి మేము ఈబీసీ దాంట్లో ఉన్నోళ్ళమే చెప్తున్నాం, వాళ్ళని తీసుకొచ్చి ఈబీసీ దాంట్లో పెట్టమని. బీసీలలో బీసీలు కొట్లాడవలసింది ఇలా ఈబీసీకి 10% ఇచ్చిర్రని కాదు, మా దాంట్లో వాళ్ళని తెచ్చి పెట్టిరని దానికోసం కొట్లాడాలి. న్యాయం జరగాలంటే దాంతో జరుగుతుంది. అందుకోసం మేము చెప్పిన ఇప్పుడు రేజ్ చేసిన పాయింట్స్ రిజర్వేషన్ల దాంట్లో కూడా బీసీ రిజర్వేషన్ కూడా సమీక్షించవలసిన అవసరం ఉంది. దాంట్లో ఏ క్యాస్ట్లు ఉన్నాయి, ఎవరెవరి ఆర్థికంగా ఎట్లుందనేది అందరి దగ్గర ప్రధానంగా ఇంకొక మాట కూడా చెప్పారు. సో బీసీలకు రిజర్వేషన్ కనిపించాలంటే 42% జరిపించాలంటే కనుక రాజ్యాంగ సవరణ జరగాలని కూడా ఆయన చెప్పారు. సో దీనిపై మీరేమంటారు? రాజ్యాంగ సవరణ, మరి వాళ్ళ రాజ్యాంగ సవరణ జరగకుండా ఎట్లా చేస్తారు? ఎందుకు చేస్తారు? వాళ్ళకి అది తెలిసిన తర్వాతనే ఇవన్నీ ఎందుకు మళ్ళా? అది తెలుసు రాజ్యాంగ సవరణ జరగదు కేంద్రం వల్ల. రాజ్యాంగ సవరణకు ఇది లేదు. అందుకోసం మేము చెప్పిన రాష్ట్రాలు చేసుకోమనే చెప్తున్నాం. మీ రిజర్వేషన్ అది ఏదో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% ఏదో దాటొద్దు అని, దాని ప్రకారం చేసుకోర్రి. చేయొద్దని రాష్ట్రాలకే ఉంది. మీరు రాష్ట్రాలు కేంద్రం చేయలేదు. ఇవన్నీ కులగణాలలో అన్ని రాష్ట్రాలలో ఒక విధంగా లేదు కాబట్టి అది కేంద్రం చేయలేదు కాబట్టి మీరు రాష్ట్రాలు చేసుకోర్రి. మీ విధంగా ఏ విధంగా చేస్తారు? మొదలు ఏదో ఉంచుడు, ఒక ఆయన డప్పు సాటేసిన ఉల్లిగడ్డ ఉండొద్దు, ఉల్లిగడ్డ వద్దు ఊరంతా, ఇంటికి వచ్చిన భార్య ఉండలేదంట. ఏమమ్మా ఉల్లిగడ్డ ఉండలేదంటే నువ్వు ఊరంతా డప్పు అంటే ఊరంతా చెప్పినా కానీ నీకు చెప్పిన అన్నట్టు వీరు చేస్తున్నది గదే ఉంది. రాష్ట్రం మొత్తం ఇలా క్యాబినెట్లో మొదలు చేయమనండి. వీళ్ళు ఇచ్చే నామినేటెడ్ పోస్టులలో ఏమనండి? వద్దని ఎవరు అంటుర్రు? నామినేటెడ్ పోస్టులలో ఏదైతే ఉందో చైర్మన్లు అవన్నీ 42% ఇవ్వమనండి. ప్రజలతో ఎన్నుకునేది ఎవరు? ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే నిలబెట్టినా, నువ్వు బీసీని నిలబెట్టినా, అవతల ఇంకో ఆయన ఫార్వర్డ్ ఆయన పెట్టి ఇంకో ఆయన బీసీని పెట్టినా వాళ్ళు ప్రజలు తీర్పిస్తారు. దాంట్లో బీసీలు ఎలక్ట్ చేసుకోవాలన్నా ఇదని దాంట్లో మొదలు మనం ఇచ్చే మన చేతులునే పని ఇచ్చిపెట్టి ప్రజల మీద పెట్టి ప్రజలు చేయాలని 42% ఇస్తున్నాం. ఇది కాదు, మీ చేతులనే చేయండి. ఫస్ట్ ప్రాక్టికల్స్ చేయండి. ఏంది మీ చేతిలో ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు మేము 42% ఇచ్చినామని చెప్పండి. క్యాబినెట్లో 42% మేము ఇస్తున్నామని చెప్పండి. అది చెప్పక ఏ లోకల్ బాడీస్లో పెడతారు. మీరు పెట్టిన తర్వాత బీసీని ఇంకో ఆయన నిలబెడతారు, ఇంకో ఆయన ఇంకో కులం. ఏ కులం డామినేట్ ఉంటే ఆ కుల వాళ్ళు ఎవరు మంచోళ్ళు ఉంటే వాళ్ళు గెలుస్తారు. దానికి 42% ఇస్తే 42% ఇచ్చిన దాంట్లో బీసీలు ఉన్నోళ్ళు, మంచిగా ఉన్నోళ్ళు జనరల్ సీట్లలో బీసీలు గెలుస్తారేరా? ఇప్పుడు ఎలక్షన్లలో కూడా జనరల్ సీట్లలో పొలిటికల్ పార్టీస్ బీసీలకు ఇస్తే గెలవలేదా? అందుకోసం ఎస్సీ సీట్లు తప్ప మిగతా దాంట్లో ఎవరు పనిచేస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ కుల బలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. లేదు ఏది లేదు, వాళ్ళంతా రూపుమాపినామని మేము చెప్తున్నాం. కులాలు ఉన్నాయి, ఇప్పటికీ కొంతవరకు పనిచేస్తాయి, కానీ అదే పరమావధి కాదనేది మా ఉద్దేశం. ఆ కులం ఉంటేనే గెలుస్తారంటే ఆ కులం ఆయన ఉండే మేము కూడా కొన్ని ఉన్నాయి. మా దగ్గర కూడా కులాలు ఉన్న అంత పెద్ద కులం ఉంటే ముదిరాజులు ఎక్కువ మా షాద్నగర్లో టికెట్ రాలేదు, అన్ని ఓట్లు రాలేదు. అంటే కులం ఉండదడివే ఇది కాదు. ఆ పార్టీని చూస్తారు, పార్టీ వేవ్ ఉంటుంది, పార్టీ నాయకత్వం ఉంటుంది. దాంట్లోతోటి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి గెలిచే సీట్లు ఇవ్వాలి. హైదరాబాద్లో
ఆ 7 సీట్లలో ఎవరికి ఇచ్చినా బీసీలకు ఇచ్చి ఏం లాభం అవుతుంది? బీసీలకు ఇచ్చినా ఓసీలకు ఇచ్చినా లెక్కలు చెప్పుకుంటాం తప్ప ఆడ గెలిచేది లేదు, పోయేది లేదు. అందుకోసం ఈ దీంట్లో చిత్తశుద్ధి ఉండేది. ఓన్లీ నామినేటెడ్ పోస్టులు, వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్సీ పోస్టులు, గవర్నర్కి కోటాలు ఇచ్చేవి, అసెంబ్లీ కోటాలు ఇచ్చే అవి బీసీలకు ఇవ్వమనండి, వద్దని ఎవరంటారు? అందుకోసం ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కటే చెప్పిన దానికి కట్టుబడి ఉంటుంది, చేస్తుంది. పని చేసే ప్రభుత్వము, బీసీని ప్రధానమంత్రి చేసిన చరిత్ర, ఒక ఎస్టీని మహిళను రాష్ట్రపతి చేసినాం, అంతకుముందు ఎస్సీని రాష్ట్రపతి చేసినాం, అంతకుముందు మైనార్టీని రాష్ట్రపతి చేసినాం. అందుకోసం దేశంలో మైనార్టీలకు మేము వ్యతిరేకమని ఎవరైనా చెప్తే, అబ్దుల్ కలాం దేశభక్తుడు ఉన్న వాళ్ళని ఎవరినైనా మేము గౌరవిస్తాం. దేశానికి ఈ దేశం తిండి తిని ఈ దేశం పాట పాడక పాకిస్తాన్ పాటనో పక్కుల పాట పాడితే వాళ్ళని వ్యతిరేకిస్తాం తప్ప వాళ్ళని కాదు అని మేము అంటలేము. వాళ్ళకున్న ఏదైతే రిజర్వేషన్ దాంట్లో మాత్రం ఏదైతే వాళ్ళ స్టేటస్ ఎందుకు పెట్టిరు అనేది వాళ్ళను అధికారం చాలా రాజ్యాంగాన్ని నడిపిన వాళ్ళకు కాదు, నడపని వాళ్ళు ఎవరైతే అణగారిన వర్గాలకు కావాలి కాబట్టి దాంట్లోకి వెళ్ళి 10%ను కులం ప్రాతిపదిక, మతం ప్రాతిపదికన ఉండదు, కులం ప్రాతిపదికన ఉంటుంది. కాబట్టి కులం వల్ల దూదేకుల వాళ్ళు అంటే కులం వల్ల ఉంది కాబట్టి వాళ్ళని పెట్టవచ్చు. కానీ ఈ ముస్లిమ్స్ అనేది ఒక మతం వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో పెడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అట్లే పెట్టినప్పుడు హిందూ మతం కింద ముస్లింలను 10%, దాంట్లో కూడా 2% మిగిలిరు వాళ్ళు షేకులని. వాళ్ళ దాంట్లో బ్యాక్వర్డ్ క్లాస్, ఫార్వర్డ్ క్లాస్ అని తీసుకొచ్చి పెట్టుడేందో నాకు అర్థం కాలేదు. అందుకోసం ఈ యొక్క దీన్ని చిత్తశుద్ధి లేని శివుని పూజ, ఈ 42% అనేది కాదు పోదు, దాని మీద మనం డిస్కస్ చేసి టైం ఖరాబ్ చేసినా కానీ ప్రజలకు కొన్ని విషయాలు తెలియవు కాబట్టి తెలుస్తుందికే మనం ఈ డిస్కషన్ తప్ప తెలియడానికి. అందుకోసం మేము చెప్పిన సజెషన్స్ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం గారు, మా నారాయణ రెడ్డి గారికి రామరెడ్డి గారికి రామరెడ్డి గారు చాలా మంచి నేత, ఆయనకు తెలుసు ఎవరి పరిస్థితి ఏందని. ఇవాళ ముస్లింలో ఉన్నటువంటి 10%ను బీసీలలో కలపద్దు అనేది బీజేపీ వాదన, మా రెడ్డి గారి వాదన కాదనేది నాకు అర్థమైంది. కాకపోతే నిజంగా మేడం, ఇవాళ ఈ మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఈ రాష్ట్రంలో అత్యధికంగా అంటే బీద అనుభవిస్తున్నారు, బీదస్తులు అనుకుంటే వాళ్ళే. ఇవాళ చెప్పులు కుట్టే కాడికి వెళ్ళి, లేకపోతే టైర్ పంక్చర్ చేసే కాడికి వెళ్ళి, సో అన్నిట్లలో వాళ్ళు కూడా అట్టడుగున ఉన్నారు. ఇవాళ నిజంగా ఈ అప్పుడు పాలించినటువంటి ఈ ముస్లిం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిస్తే తప్పే. ఇలా ఓవైసీకో వాళ్ళకు మనం ఏదో రిజర్వేషన్ కల్పించడంలో తప్పే కావచ్చు, కానీ వీళ్ళని కూడా కులగణంలోకి తీసుకోవాల్సిందే, బీసీలకు చేర్చాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశవాసులు ఇక్కడ ఉన్న మన రాష్ట్రంలో పుట్టి పెరుగుతున్నారు కాబట్టి గత కొన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళకు బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని ఫలాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఒక దూదకులనే కాకుండా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ బీసీలలో చేర్చాల్సిందే. వాళ్ళను మనం కాదు అని అంటే మళ్ళీ సమస్య పరిష్కారం, మళ్ళీ సమస్య తలెత్తే అవకాశం ఉంది కనుక. ఓకే, రైట్. థ్యాంక్ యూ సునీల్ గారు. సో డిస్కషన్లో పాల్గొన్నందుకు రామరెడ్డి గారికి అలాగే సునీల్ కవ్వాడి గారికి థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే కులగణన అనేది ఒక్కొక్క వర్షన్ వినిపిస్తున్నారు. కొంతమంది బీసీలకు అన్యాయం జరిగింది, ప్రధానంగా బీసీలకు అన్యాయం జరిగిందనే అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు. సో ఏదైనా సరే గత ప్రభుత్వం చేసిందైతే కుటుంబ సర్వే అంటున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది ఏంటని చెప్పేసి కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క సర్వే మనం చేసింది, ప్రాపర్ సర్వే చేశాము. బట్ కొన్ని చోట్ల ఇలాంటి కావాలని చెప్పేసి ఎలిగేషన్స్ క్రియేట్ చేశారు, మేమైతే ప్రాపర్గా చేసాం. విల్ సీ నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ కులగణనకి సంబంధించిన అసెంబ్లీలో లేవనెత్తిన అంశం అయితే చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాకౌట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో మొత్తానికి ప్రతి ఒక్కరూ కులగణనకు సంబంధించి తప్పుల తడకే అని చెప్తున్నారు. ప్రభుత్వం లెక్కలు ఒక వైపు ఉన్నాయి, ప్రజలకు లెక్కలు ఒకటే ఒక వైపున ఉన్నాయని చెప్తున్నారు. సో విల్ సీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది వాల్టీ ఫర్ ద పీపుల్ డిబేట్.